శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. వింధ్యాచల నివాసిని ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 336వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వింధ్యాచల నివాసిన్యై నమః అని చెప్పాలి. వింధ్యాచల అంటే వింధ్య పర్వత ప్రాంతమున అని, నివాసిని అంటే నివాసము కలది అని. దుర్గలు 2 విధాలు. మొదటిది పులివాహనం కల దుర్గ, రెండవది సింహవాహనం కల దుర్గ. పులివాహనం కల దుర్గ వింధ్యాద్రి గుహల్లో ఉంటుంది. సింహవాహనం కల దుర్గ సహ్యాద్రి గుహల్లో ఉంటుంది. ఈ వింధ్యాద్రి, సహ్యాద్రులు సప్తకుల పర్వతాలకు చెందినవి. ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని వింధ్యాద్రి విడదీస్తూ మధ్యగా ఉంటుంది. మనిషిని సరిగ్గా ఇలా 2 భాగాలుగా విభజిస్తే బిందువు నాభి. నాభికి ఎగువ ఉత్తర భాగం, నాభికి దిగువ దక్షిణ భాగం వర్తిస్తాయన్నమాట. సరిగ్గా ఈ నాభి ప్రాంతంలో ఉండే చక్రాన్ని మణిపూర చక్రం అంటారు. దానిని బట్టి మణిపూర చక్ర స్థానంలో ఉండే అమ్మవారిని వింధ్యాచల నివాసిని అని అర్థం చేసుకోవాలి. వైవస్వత మన్వంతరంలో నందగోపుని కులంలో యశోద గర్భంలో పుట్టి దేశానికి ఉపద్రవాలను సృష్టించే శుంభ నిశుంభులు అనే రాక్షసులను సంహరించిన నందగోపుని కూతురే వింధ్యవాసిని అని చెప్తూ ఉంటారు. అంటే అటు దేవకి గర్భాన కృష్ణుడు, ఇటు యశోద గర్భాన అమ్మవారు పుట్టారన్నమాట. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. వింధ్యాచల ప్రాంతంలో నివాసం కలది అని, మణిపూర చక్రమునందు నివాసం కలది అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. ఇక సహ్యాద్రి విషయానికి వస్తే ఇది పశ్చిమ భాగాన ఉంటుంది. వెన్నెముక పైకొన వద్ద భ్రూమధ్య ప్రాంతంలో ఉండే చక్రాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఇది తూర్పు దిశను సూచిస్తుంది. క్రింద కొస వద్ద ఉండే చక్రాన్ని మూలాధారం అంటారు. ఇది పశ్చిమ దిశను సూచిస్తుంది. మొత్తం భౌతిక శక్తి అంతా కేంద్రీకృతమైన కేంద్రమే మూలాధారం. కాబట్టి మనలో ఇక్కడే మహిషాసురుడు కూడా ఉంటాడు. సింహవాహనయై ఆ మహిషాసురుని చంపిన అమ్మవారు సహ్యాద్రి గుహల్లో ఉంటుంది. శ్రీమాత్రే నమః. విధాత్రి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 337వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు విధాత్రే నమః అని చెప్పాలి. విధాత్రి అంటే విధానమును చేయునది అని అర్థం. మొత్తం సృష్టి ప్రణాళిక యొక్క విధానాన్ని రూపొందించేది కాబట్టి అమ్మవారు విధాత్రి. ఈ ప్రణాళికతో సహకరిస్తే మన పట్ల అమ్మవారు విధానంగా ఉంటుంది, అంటే ఒక పాత్ లాగా ఉంటుంది. ఎదురు తిరిగితే మన పట్ల విధిగా అంటే ఫేట్గా ఉంటుంది. సంసార భారాన్ని గృహస్థు ఎలా మోస్తాడో అలాగే విశ్వం యొక్క భారాన్ని అమ్మవారు మోస్తుంది. ఇది మామూలు విషయమేమీ కాదు. ఎంతో సామర్థ్యం, నైపుణ్యం ఉంటేనే ఇది మోయగలిగే భారం. అమ్మవారు ఈ భారాన్ని చక్కగా విశిష్టమైన పద్ధతిలో మోయగలుగుతుంది కాబట్టి అమ్మవారికి విధాత్రి అనే నామం వచ్చింది. విశేషమైన రీతిలో విశ్వం యొక్క భారాన్ని, బరువు బాధ్యతలను మోయునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. వేద జనని ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 338వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వేద జనన్యై నమః అని చెప్పాలి. వేద అంటే వేదములకు అని, జనని అంటే తల్లి అని. అమ్మవారి లక్షణాలను, లక్ష్యాలను, సృష్టి నిర్వహణ ప్రణాళికలను, జీవన విధానమును గురించి వివరించేవే వేదాలు. అటువంటి వేదాలకు ఉత్పత్తి స్థానం అమ్మవారు కాబట్టి అమ్మవారు వేదజనని అయింది. వేదములకు తల్లి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. విష్ణుమాయ ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 339వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు విష్ణుమాయాయే నమః అని చెప్పాలి. విష్ణు అంటే విష్ణుమూర్తి యొక్క అని, మాయ అంటే మాయా స్వరూపిణి అని. లేనిది ఉన్నట్లుగాను, ఉన్నది లేనట్లుగాను భ్రమను పెట్టే లక్షణాన్ని మాయా అంటారు. సూర్యోదయం, సూర్యాస్తమయం వాస్తవానికి లేకపోయినా ఉన్నట్లు మనకు అనిపించినట్లే వాస్తవానికి నిరంతర చైతన్యంతో ఉండే పరమాణువులతో తయారైన దేహం
స్థిరంగా స్థూలంగా ఉన్నట్లు భ్రమింప చేయడం స్థితికారుడైన విష్ణుమూర్తి మాయే కదా. ఈ విధంగా ఆలోచిస్తే మొత్తం ప్రపంచమే మాయవుతుంది. విష్ణుమూర్తి చేత స్థితికి సంబంధించిన కృత్యాన్ని అమ్మవారు ఈ విధంగా మాయా వ్యూహంతో నిర్వహిస్తుంది. విష్ణుమూర్తి నేపథ్యంలో పనిచేసే అమ్మవారి ఈ మాయను విష్ణుమాయ అన్నారు. సత్యమని ఒప్పుకోవడానికి కానీ అసత్యమని తోసివేయడానికి కానీ వీలు లేనిది ఈ మాయ. మమ మాయ దురత్యయ అంటే అతిక్రమించలేనిది నా మాయ అని గీతలో కృష్ణుడు చెప్తాడు. మాయ అనేది ప్రకృతి అని, ఆ మాయ తన వశంలో ఉన్నవాణ్ణి మహేశ్వరుడని అంటారు. యాదేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్దిత అంటే సర్వభూతాల్లోనూ విష్ణుమాయ అని చెప్పబడే అమ్మవారి శక్తినే విష్ణుమాయ అంటారు. విష్ణువు ద్వారా పనిచేసే మాయా లక్షణ స్వరూపిణి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. విలాసిని ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 340వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు విలాసిన్యై నమః అని చెప్పాలి. విలాసిని అంటే వినోదాత్మక క్రీడాత్మక లక్షణము కలది అని అర్థం. సాధన ప్రారంభ దశలో యోగ మార్గాన్ని అగమ్యంగా చేయడంలో ఆచ్ఛాదించి ఉండే అమ్మవారి శక్తిని విలాసిని శక్తి అంటారు. అమ్మవారు తన విలాసిని మోహంలో పడేటట్లుగా చేసి అసలు గమ్యాన్ని మరిచిపోయేటట్లుగా చేసే శక్తిని విలాసిని శక్తి అంటారు. ఈ శక్తి కలిగిన అమ్మవారిని విలాసిని అంటారు. ఈ విలాసిని శక్తి కరుణ లేనిదే యోగం సిద్ధించదు సరిగదా. కనీసం యోగ మార్గం కూడా సుగమంగా భాషించదు. అమ్మవారి అనుగ్రహం కలిగి త్రోవ ఇస్తే తప్ప యోగ మార్గాన్ని అనుసరించడం జరగదు, యోగ సిద్ధి చేకూరదు. అమ్మవారి ఈ విశిష్ట లక్షణాన్ని విలాసిని అంటారు. ఈ విలాసిని లక్షణాన్ని పుణికి పుచ్చుకుని విష్ణుమూర్తి జగన్మోహిని రూపంతో శివునితో సహా చాలామందిని మోహంలో పడేశాడు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. యోగ మార్గ ధ్యేయ సాధ్యాలను నియంత్రించే అమ్మవారి ఒక విశిష్ట శక్తి అని, వినోదాత్మకంగా క్రీడాత్మకంగా సృష్టి ప్రణాళికలు నిర్వహించినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. విష్ణుమాయ విలాసిని అని ఇంతకు ముందు నామాన్ని ఈ నామాన్ని కలిపి ఒకే నామంగా చెప్పే పద్ధతి కూడా ఉంది. అప్పుడు విష్ణు మాయయందు విలాసమును చూపునది అని అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.